యూ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఉన్నారా? నేరుగా వాక్యం మీద 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక గమనించండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించెను అని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించెను. చదవండి. 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇదే భాగమందు 3, 4, 5, 6 ఈ వాక్యం అని చదివిన వారు అయితే ఇందులో 3 కార్యాలను మీరు గమనించవచ్చు. మొదటిగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించెను అని ఉంది. ఏ ఉత్సాహముగా మీరు దేవునికని మిమ్మల్ని మీరు ఇవ్వాలి? చెప్పండి. దేవునికి ఉత్సాహముగా మీరు ప్రతి వారమందు మీరు ఏమి ఇవ్వగలరు? చెప్పండి. మీ హృదయమును మీరు ఉత్సాహముగా ఇవ్వాలి. హృదయమును మీరు ఉత్సాహంగా ఇవ్వమని చెప్పి వాక్యం సెలవిస్తున్నాయి. అందులో మీరు 3వ వాక్యం నుండి 3వ వాక్యం చదవండి. అయితే మిమ్మల్ని కూర్చిన మా అతిశయము ఈ విషయములో మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండటకై ఈ సహోదరులను పంపితిని. పైన మీరు సిద్ధపడిన ఎడల ఒకవేళ మాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూసి సూచన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము. మీరును సిగ్గుపరచబడదు అని ఇంకా చెప్పని ఎలా? హల్లెలూయా, హల్లెలూయా. మేము సిద్ధపడి మరొకరిని సిద్ధపరచుకోకపోతే నేను సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. హల్లెలూయా. నేను సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. ఒకసారి సిగ్గుపడండి చూద్దాం. లక్ష్మమ్మ సిగ్గుపడింది. వేరే ఒకసారి సిగ్గుపడండి అమ్మా. ఒకసారి నాచిక పట్టుకోవడము. సిగ్గుపడండి అమ్మా. సిగ్గు అన్నదంతా ఇప్పుడు లేదు. అది పోయినా ఎప్పుడు పోయింది? పెళ్లికి అబ్బాయి వచ్చినాడు చూడు, అమ్మాయి చూసేదానికి కాఫీ టీ ఇచ్చినాడు చూడు, అప్పుడే పోయింది సిగ్గు. ఇంక ఇప్పుడు ఏడుంది సిగ్గు? హల్లెలూయా. అంటే ఈ పదానికి అర్థం లేకుండా పోతాయి. సిగ్గుపడాల్సిన స్థితి వస్తాయి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించెను. కానీ
ఉస్తారముగా ఇచ్చువారిని ప్రేమించును సెలవించిన ప్రకారం పిసినితనముగా ఇయక ధారాళముగా ఇయ్యవలనని దేవుడు అంటున్నాడు. ఎలా అంటున్నాడు? పిసినితనముగా. చెప్పండి. పిసినితనముగా ఇయక ధారాళముగా ఇయ్యవలనని దేవుడు అంటున్నాడు. దేవుని యందు బలారంభం వచ్చిన వారిని మీరు ధారాళమైన హృదయము గల వారై దేవునికి మిమ్మల్ని మీరే పూర్ణంగా సమర్పించిన వారుగా ఈ బలారంభంలో మీరు భాగవహించాలి. కానీ అందులో కూడా పిసినితనం మీలో ఉండకూడదు. ఏముండకూడదు? రీడ్ ద బైబల్. పిసినారి అది కర్మ మిక్స్. పిసినారి నేను పిసినితనము ఇస్ అ ట్రూ తెలుగు. పిసినితనము ఈ యొక్క ధారాళముగా ఇయ్యవలనని. మూడవ కార్యం వారిని బలవంతముగా కాకయు ప్రతి వారు తన హృదయం ఆలోచన మట్టుకు వారు ఇవ్వునుగాక. ఒకరిని బలవంతము కూడా చేయకండి. వారు పిసినితనం ఉంటే వాళ్ళలో ఉండని. వారిని బలవంతం చేయకండి. వారి హృదయం ఎంతవరకు ప్రేరేపణ కలిగి బలవంతం చేయక వారు తన అంతరాళములో తను తానే పిసినితనము లేక దేవుడికి నా హృదయమును పూర్ణంగా అలాగా దేవుడికి ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే వారిని మాత్రమే దేవుడు అంటున్నాడు. నీ దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని హృదయమును చూసి దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కలిగి హృదయం ఇచ్చే దాంట్లో కూడా నువ్వు పిసినితనం ఉంటే కానిక దశమ భాగము ఇవన్నిటిలో కూడా పిసినితనం ఉంటుంది. అప్పుడు ఏబేలు కాయను పిసినితనమును చూశాం కదా. ఏబేలు మంచి కానిక ఇచ్చాడు. కాయను ఏం చేశాడు? పిసినితనం చేశాడు. కొంచెం ఇవ్వటం మళ్ళీ తీయటం, కొంచెం ఇవ్వటం మళ్ళీ తీయటం. అవన్నీ దేవుడికని మీరు మీ సంపాదనలో దేవుడికని ఇచ్చే కార్యం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు బలవంతము లేక ఎవరు నిన్ను బలవంతం చేయక నీ హృదయమందున పూర్ణ హృదయము గలవాడువై నీ దేవుడికి ఆరాధించడానికి సమకూర్చుకొని జీవించడానికి పిసినితనము లేక నీ హృదయమును పూర్ణంగా దేవుడికి అప్పగించమని దేవుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను కొన్ని మాటలన్నీ ఎప్పుడో మర్చిపోయినారు ప్రజలు. అవన్నిటిని సంఘంలో వాళ్ళ జ్ఞాపకం చేయించున్నది మీకు అని అనుకుంటున్నాను. హల్లెలూయా. పిసినితనం అనేది ఈ రోజు అందరికీ గుర్తు వచ్చేట్టుతాయి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే విషయంలో కానీ లేదా నీ హృదయంలో సమర్పించే విషయంలో కానీ నీ పిసినితనం అనేది ఉంటే నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాయను ఏబేలును చంపిన తర్వాత దేశాంతరం దేవుడు తోలివేశాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. హల్లెలూయా. కానీ ఏబేలు చరిత్ర, ఏబేలు రక్తం మొదలుకొని క్రీస్తు రక్తము వరకు ఈ దేశమందు అనేకుల వరకు చెల్లింపబడి ఉన్నది. పాత నిబంధనల మొదలుకొని కొత్త నిబంధనల వరకు ఈ 21వ శతమాన కాలమందున ధ్యానించడానికి ఆ ఒక హృత్పూర్వకముగా దేవునికి ఇచ్చిన కార్యాలని మనం ఈ రోజు ప్రస్తావించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టి నీతివంతుల మీద ఉన్నది. ఎందుకంటే దేవుని దృష్టి నీతివంతుల మీద ఉన్నదని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వాక్యంలో సెలవిస్తున్నాయి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. దేవ మనుషుడైన దావీదు తన వారితో పాటు సెలవించిన మాటలు ఏమిటంటే యెహోవా దృష్టి నీతివంతుల మీద ఉన్నది. ఆమేన్. కన్నడದಲ್ಲಿ ಯೆಹೋವನು ನೀತಿವಂತರನ್ನು ಕಟಾಕ್ಷಿಸುತ್ತಾನೆ. ಅವನು ಮೊರೆ ಇಡುವಾಗ ಅವನು ಕಿವಿ ಕೊಡುತ್ತಾನೆ. ಕೆಡುಕರಿಗೆ పిసినితనము చేసిన వారికి దేవుడికి తన హృదయం అప్పగించడానికి ఎరుపు ముద్రలు చూసే వారికి దేవుడు ఎలా ఉంటాడు? కోప ముఖము వాడై
దేవుని మందిరంలో కానీ, తన జీవితంలో తన హృదయంలో అప్పగించుకుంటూ మొరబెట్టి స్తుతించే దాంట్లో కానీ, దేవుడిని ఆరాధించే దాంట్లో కానీ, సంఘములకు రావాలంటే పిసినితనం. ఆదివారం మాత్రమే రావటం, మరలా రావాలంటే పిసినితనం. వాళ్ళు దేవుడికి ఇవ్వాలంటే అందులో పిసినితనం, దేవుడికి అప్పగించుకోవాలంటే అందులో పిసినితనం, అన్నింటిలో పిసినితనం ఉంటుంది. కానీ నీవు ఎంతవరకు ఈ పిసినితనంలో ఉంటావో అంతవరకు నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని వాక్యం సెలవిస్తున్నారు. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది అంటే, నువ్వు నీతిమంతుడువా? నువ్వు నీతిమంతుడువా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎట్లా నేను చెప్తాను అట్లా నువ్వు చెప్పు. అర్థమవుతుందా? అర్థమైంది. వాక్యం సెలవిస్తున్నది, దేవుడు నీతిమంతుల మీద దృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. నేను నీతిపరులుగా బ్రతకడానికి ప్రయాసపడుచున్నాను, దేవుని దృష్టి నా మీద ఉన్నదని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నీతిమంతులుగా బ్రతకడానికి, నేను నీతిపరులుగా జీవించడానికి నేను ప్రయాసపడుచున్నాను, దేవుని దృష్టి నా మీద ఉన్నది. దేవుని దృష్టి నా మీద ఉన్నది. బలంగా చెప్పండి, బలంగా చెప్పండి. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంటే నా మీద ఖచ్చితంగా ఉన్నది. హల్లెలూయా. నేను విడుచుచున్న కన్నీళ్లు, నాలో ఉన్న బాధలు, నాలో ఉన్న సమస్యలని దేవుడు త్వరలో తీర్చబోతున్నాడు. ఎందుకంటే నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉన్నది కాబట్టి దేవుడు నా మీద దృష్టి ఉంచి ఉన్నాడు. నేను ఆయన దృష్టిలోనే ఉన్నాను. హల్లెలూయా. నేను ఆయన దృష్టిలోనే ఉన్నాను. నేను ఆయన దృష్టిలోనే ఉన్నాను. భక్తులైన యోబుకు వాక్యం చెబుతున్నారు. 22వ అధ్యాయం, భక్తులైన యోబు 22వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. నువ్వు నీతిమంతుల మీద తన దృష్టి ఉన్నదైతే ఈ వాక్యం చదివి చూడండి, గమనించండి. భక్తులైన యోబు తన నీతిపరుడుగా జీవించిన వలన తన పొందుకున్న కార్యాలను చెబుతున్నాడు. చదవండి. గమనించండి. యావదున్నదో నీవు సంకల్పించుకొల్లువయో అది నినಗೆ నెరవేరుదు. నీతిమంతుల మీద కళ్ళు దృష్టి దేవుడు ఉంచారంటే నీ సంకల్పం ఏమిటో, నీ ఆలోచన ఏమిటో అవి నెరవేర్చే వరకు దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుల దృష్టి, నీతిమంతుల మీద కళ్ళు దృష్టి దేవుడు ఉంచారంటే ఆయన కళ్ళు దృష్టిలో నుండి తీయడానికి నిన్ను ఎవరు వల్ల సాధ్యము లేదు. తెలుగులో చదవండి. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడెను. నీ మార్గముల మీద ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుని దృష్టి నీ మీద ఉన్నదంటే నువ్వు దేని వల్ల సిగ్గుపడలేవు. నీ యోచనలన్నీ అవి నీకు స్థిరపరచబడెను. నీ మార్గముల మీద ఒక వెలుగు సృష్టించబడను. హల్లెలూయా. నీ మార్గముల మీద వెలుగు సృష్టించెను. ఆయన కళ్ళు చూపులు నీ మీద పడి ఉందంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు వెలుగు ఉంటుంది. నువ్వు చీకటిలో నడిచడానికి వెలుగు ఉంటుంది. నువ్వు అడవిలో నడిచడానికి వెలుగు ఉంటుంది. నువ్వు ఎక్కడికి పోయినా దేవుని వెలుగు నీలో ఉంటుంది. నువ్వు ఏ విషయంలో నువ్వు సిగ్గుపడలేవు. హల్లెలూయా. అందుకే నీవు దేవునికని నీ అంతరాళమైన హృదయమును ఉత్సాహముగా దేవునికి సమర్పించండి. హల్లెలూయా. నీ హృదయమును, నీ ఆత్మ ప్రాణ శరీరమును నీవు ఆరాధించే దేవునికి నీవు ఉత్సాహముగా ఇవ్వవు. ఒక అప్పులు తీసుకుంటూ కొనుక్కున్న వారు మంచిది. వారి వల్ల అప్పులు ఇచ్చి కాకపోయినా పోతే పోని పోరా, పోతే పోని పోతే పోయింది, ఇంకేం చేసే కాబట్టి అంటారు. గుర్తున్నా మీకు? పోతే పోని
పోతే పోనీ పో. హల్లెలూయా. అలా జరగదు. ఏదో పోతే పోనీ జరగదు. ఏదో పోతే పోనీ ఇచ్చేద్దామని ఏమో వచ్చి క్లియర్లండి. పోతే పోనీ అయ్యో చర్చ్ కన్నా పోదాం. అయ్యో ఏమో ఆ పాష గురించి ఏమో వింటాం కదా. ఇట్స్ జోక్. నీ అంతరేమో అంతగా పరిశోధించుకుంటూ పోతే పోనీ దేవుడి మందిరం రావకల్లా. పోతే పోనీ దేవుడి మందిరానికి చర్చికి వెళ్దామని నువ్వు రావకల్లా. పోతే పోనీ అని దేవుడికి నువ్వేమి ఇవ్వకల్లా. నీవు పూర్ణ హృదయముతో నీ అంతరాలను పరిశోధించబడి వారువై నీ ఆత్మను దేవుడికి పూర్ణంగా అప్పగించు. అప్పుడు నీవు ప్రతి నెలకు ఒకసారి బల్లారమందు నువ్వు భాగవహించినప్పుడు ఆ భోజనము కళ్ళు దృష్టి నీతివంతుల మీద ఉండదని విశ్వాసించవాడు దేవుని పట్ల ఆయన నీ కోసం కాచిన రక్తము, ఆయన నీ కోసం చల్లింపబడిన చీల్చబడిన శరీరము అది నీ కోసమే పెట్టబడి ఉన్నది. నువ్వు పోతే పోనీ అని చెప్పి ఇచ్చి ఇక్కడ రావడానికి ఏమీ లేదు ఇక్కడ. హల్లెలూయా. ఒక కార్యం నిలిచబడ్డకు తెలియబడతాను. మార్కు సువార్త గ్రంథంలో 4వ అధ్యాయంలో మీరు చదువువారు అయితే 3 కార్యాలు జరుగుతాయి. 38 నుండి 40 దాకా మీరు చదివేది. 38 నుండి 40 దాకా మార్కు సువార్త గ్రంథం 4వ అధ్యాయం ఫాస్ట్గా. ఇలా ఆయన ధోని అమరమున్న తలగడ మీద నిద్రించుచుండెను. ఆయన ధోని అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా? గమనించండి. ఆయన పడవలో నిద్రించుచుండగా తుఫాను గాలి అల్లోకల్లలపై సముద్రములో మునిగే స్థితి వచ్చినాయి. అప్పుడు తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ శిష్యులందరూ ఏమంటున్నారండి? ఆయన లేపి బోధకుడా మేము నశించిపోతున్నామే, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అటైతే ఏం ఒక గాథ చెప్తారు. ఏం చెప్తారప్ప? పగుల్లో నిద్ర. చింత లేని వాడికి సంతలో నిద్ర. చింత లేని వాడికి ఇలా పగులు నిద్ర ఏమో చెప్తారు ఒకటి. క్రీస్తు బాగా నిద్రలో ఉన్నాడు. నేను నశించిపోవటం నీకు చింత లేదా అని క్రీస్తుని అడిగారు. వాళ్ళ విశ్వాసం ఎక్కడికి పోయింది? విశ్వాసం పోగొట్టుకున్న వారై ఏమి జరిగినా మనతో పాటు మన ప్రభు, మన రక్షకుడు, మన ప్రభు యేసయ్య మన తోడుగా ఉన్నాడు కదా, భయపడడం ఎందుకు? మాకేమి జరగదు. ఎంతగా యేసు ప్రభు తోడై ఉన్నాడు కూడా. అదే పడవలో పడుకొని నిద్రపోతున్నాడు కూడా. ఆయన మనుష్య కుమారుడై ఉన్నారు, పడవలో నిద్రపోయినారు. ఇప్పుడు నిద్రపోతున్నారా? 24 గంటల సేపు నీతిమంతుల మీద నా కళ్ళు చూపులు వచ్చి ఉన్నారని ఆయన అంటున్నాడు. అదైతే బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడిగి దేవునికి ఏం చేశారు? వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన వెంటనే లేచి ఏం చేశాడు? గాలిని గద్దించాడు. ఊరుకుండము అని అన్నారు. గాలి ఏమైంది? నిమ్మడమైంది. తర్వాత సముద్రమును గద్దించాడు. సముద్రము మౌనంగా ఉండిపోయింది. తర్వాత బోధకుడా నీకు చింత లేదని అడిగిన వాళ్ళందరూ ఎటువంటి శక్తిలో ఉంటే ఈయన మాటకి గాలి, తుఫాను, సముద్రము మాటలు వింటున్నదే. ఆయన ప్రూవ్ చేశాడు. గాలిని సముద్రములో గదిలించాడు. అన్ని కార్యాలను చేశాడు. వారికి భయం పుట్టింది. ఈ కార్యం ఎందుకు చెబుతున్నానంటే క్రీస్తు
తనతో పాటు ఉన్నంత కాలం వారికి క్రీస్తుని ప్రేమము అంతగా వారు ఊహించడానికి వారి వల్ల సాధ్యము లేదు. మీరు ఎంతవరకు ఈ బోధన బోధించుచుండగా మీలో అంతవరకు మీరు ఊహించలేరు. కానీ మీరు ఉత్సాహంగా మీ అంతరాళంలో మీరు వెలిగిన వారై సమర్పించే వారై జీవించడానికి ప్రయాసపడతారు. అప్పుడు దేవుని దృష్టి నీతివంతులైన మీ మీద ఉంటుంది. అప్పుడు దేవుని దృష్టి నీతివంతుల పరుల నీ మీద ఉన్నవారు అయితే నీవు దేవుని దృష్టిలో నీతివంతులుగా కనబడిన ఎడల నీలో పాటు ఒక గొప్ప కార్యమును దేవుడు ఇళ్ళలో పరలోకం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను గురించి దేవుడు ఒక గొప్ప కార్యం ఆలోచించినాడు. నీ ఆలోచన చక్కగా నెరవేరుస్తానని దేవుడు అంటున్నాడు. నీ ఆలోచనలన్నీ ఇహానికి సంబంధించినదై ఉండకూడదు. నీ ఆలోచన కూడా నీతివంతులుగా ఉంటే నీ ఆలోచన కూడా దేవుడి రాజ్యానికి సంబంధించినదై ఉండాలి. హల్లెలూయా. నీ సంకల్పం దేవుని సంకల్పముగా మారాలి. హల్లెలూయా. నీ ఆలోచన దేవుని ఆలోచనగా మారాలి. హల్లెలూయా. నీ హృదయం దేవుని మందిరములో సమకూర్చబడాలి. నీవు దేవుని మందిరములో సమకూర్చబడిన ఎడల నీతివంతుడుగా మారాలి. నెలకొకసారి మాత్రం నీతివంతుడు, మరలా 3 వారాలు నేను అనీతివంతుడును. హల్లెలూయా. నెలకొక రోజు మాత్రం నీతివంతుడు, మరలా 30 రోజులు నేను అనీతివంతుడుగానే ఉన్నాను. అందుకే కదా పాస్టర్ మీరు నెలకొకసారి పాప క్షమాపణ కోసం నాకు బల్లారం ఇస్తున్నావు. అందుకే కదా పాస్టర్ నీవు నాకు రొట్టెని చీల్చి నాకు పెడుతున్నావు. నెలకొకసారి నాలో ఉన్న పాపాలని పోగొట్టుకుని నేను సాక్రిఫైస్ చేసుకుంటూ సమర్పించుకుంటూ మొరబెట్టుకుని నన్ను నేను శుద్ధిపరుచుకొని శుద్ధిపడినావా? నీకు నమ్మకం ఉందా? నీకు విశ్వాసం ఉందా? నేను ఈరోజు శుద్ధపరచుకున్నాను మన జీవితంలో. నేను ఈరోజు చచ్చిపోతే దేవుడి మందిరంలో బాధంలో చేరుతానని బలమైన విశ్వాసం ఉందా? ఏమీ లేక నువ్వు జీవించేవాడు అయితే బోధకుడా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా అని అడిగే స్థితికి నువ్వు మరలా వస్తావు. హల్లెలూయా. బోధకుడా నేను నశించిపోతున్నానే, నీకు చింత లేదా అని అడిగే స్థితికి మరలా నువ్వు రావచ్చు. హల్లెలూయా. ఆ స్థితికి మరలా నువ్వు రావకు. నీతో పాటు నీ ప్రభు యేసయ్య ఉన్నాడు. ఆయన కళ్ళు చూపుడు దృష్టి నీ మీద ఉన్నది. నేను చెప్పిన మాట వెంటనే, దేవదాసులుగా పలకరించిన మాట వెంటనే నువ్వు విశ్వాసించు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 కార్యాలు గమనించండి. 9 నుండి 16 వరకు. క్రీస్తుని మొదటిగా ఫిలిప్పీయులకు రాసినప్పుడు పౌలు అంటారు, మీరు క్రీస్తుని సంపాదించుకొని నా నీతిని గాక క్రీస్తునందులే మీరు విశ్వాసము క్రీస్తుని సంపాదించుకొని అక్కడి నుంచి చదవండి. క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందులే విశ్వాసము వలనైనా నీతి అనగా దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు నిమిత్తమును నాకు మరలా సమాధానము అనుభవించగలవారు ఆయనను ఆయన పునరుత్థాన బలమును గమనించండి. ఆయన నీతివంతులైన మీకోసం తన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడైనవు కనుక ఆయన శ్రమలలో నీవు పాలువాడు
ఆ, సమస్తమును ఆ, వాటిని ఆ, సమానముగా ఆమేన్ హల్లెలూయా. ఆయన పునరుత్థాన బలమును నీతివంతులుగా ఎంచబడి నీ కోసమైన పునరుత్థాన బలమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆయన పునరుత్థాన బలమును పొందిన వాడమైన నీవు రోజు మాత్రం కాక, ఒక నెలకు ఒక రోజు మాత్రం కాక, ప్రతినిత్యము నీతివంతులుగా నువ్వు జీవించడానికి ప్రయాసపడితే నీ మీద ఆయన కళ్ళు దృష్టి ఉంచి నిన్ను ప్రతినిత్యము నీతివంతులుగా నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అలా నడవడానికి ఆయన సిలువలో మరణించిన పునరుత్థాన బలము ద్వారా నిన్ను లేవనెత్తబడి నిన్ను నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన సొంత బలములో మరణ పునరుత్థానమైన బలములో నిన్ను దేవుడు నడిపించుకుంటూ నీతివంతులుగా నడిపించుకుంటూ ఉన్నాడు. ఆయన నువ్వు చేయవలసిన ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థాన బలమును ఇచ్చిన వాడైన దేవుడు ఇదివరకే నేను గెలిచి తిని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నీవు చెప్పవలసిందిగా కోరు ఉండాలి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు నేను కలిగి ఉన్నాను, బహుమానమును పొందవలనని ఆయన గురి ఎత్తుకు నేను పరిగెత్తుచున్నానని పౌలు అంటున్నాను. దేని గురించి నేను పట్టబడినాను? ఎంతో మంది బయట తిరుగుతున్నారు. మనం మాత్రం వారం సంఘంలోకి వచ్చి ఎందుకు ఈ దేవుని ఆరాధన చేయాలి? వాక్యం సెలవిస్తున్నది. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు నేను కలిగి ఉన్నాను, బహుమానమును పొందవలనని నా గురి ఎందుకు నేను పరిగెత్తుచున్నాను. ఆ గురి మీద ఉంటే మీరు నీతివంతులు. మీరు నీతివంతులైతే దేవుని కళ్ళు దృష్టి మీ మీద ఉంటుంది. మీరు అంతర్యమును పరిశోధించబడవారే వారిని, మీ ఆంతర్యమైన హృదయమును, మీ ఆత్మ ప్రాణ శరీరమును మీ దేవుని ఎందుకు పూర్ణంగా ఆయనకి సమర్పించడానికి ప్రయాసపడండి. దేవుడు తను తానే అలా తీసి మీకు ఇచ్చేసినాడు. అనుకునే వారింటైతే ఇచ్చేవాడు దూరంగా ఉండబడి చేయి చప్పి కొంచెం ఇట్లా అంటారు. అటు ఉండకండి. మిమ్మల్ని అలా తీసి దేవునికి అప్పగించండి. మీ ఆత్మ ప్రాణ శరీరము అన్ని దేవుని కోసం మీరు అలా అప్పగించండి. ఒక కన్న తల్లి చనిపోయినది. మొగుడు ఆ బిడ్డను పెట్టుకొని శ్రమ పడుతున్నారు. ఆస్తులన్నీ పోయినాయి. ఆఖరిగా ఆయన బయటకు వెళ్ళొచ్చుండగా తన వాళ్ళని ఎవరు వచ్చి, అయ్యా నువ్వు ఎటో పోతావు, తల్లి లేని బిడ్డ నాకు ఇచ్చే నేను చాకుంటాను. ఆఖరిగా ఆ బిడ్డను కూడా వాళ్ళ చేతిలో పెట్టి తీసుకోండి పోండి అని చెప్పిపోయారు. ఆ ప్రకారం మిమ్మల్ని మీరు పూర్తిగా బిడ్డను తీసి మరొక చేతులు ఎలా పెడతావో అలా మిమ్మల్ని తీసి దేవుడి చేతిలో అప్పగించండి. దేవుడు మిమ్మల్ని తన చేతిలో అందంగా పెట్టుకుంటాడు. అప్పుడు మీరు ప్రతి నెలకు ఒక్కసారి కాదు, ప్రతినిత్యము మిమ్మల్ని మీరు పరిశోధించబడిన వారుగా ఉంటారు. You search every day to every each and second for your heart. ప్రతినిత్యము నీ జీవితంలో పరిశోధించు. నీ హృదయంలో దేవుని కోసం అప్పగించు. ఎవరో బలవంతంగా చేసినా తెచ్చి పెట్టద్దు. మొగుడిని భార్య నువ్వు చర్చికి రా 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 అని పిలిచినప్పుడు, ఏమో నా భార్య పిలిచిందని వచ్చినాను చూద్దాం ఏం చెప్తాను వీడు, ఆ సంగతి అయిపోతాయి. బలవంతంగా పిలవకండి. వారికి సెలవు చెప్పటం చేయండి. మీరు నీతివంతులైతే మీలో ఉన్న వెలుగు వారికి ప్రయాసం అవుతుంది. నీలో ఉన్న క్రియల చొప్పున వాళ్ళు మారు మనసు పొందుతారు. నువ్వు బలవంతంగా వారిని తీసుకురావాల్సిన అక్కర్లేదు. నువ్వు బలవంతంగా దేవుడికి ఇవ్వాల్సిన అక్కర్లేదు. నీ హృదయంలో
నిన్ను ఎంతవరకు బలవంతము చేయించున్నదో అంతగా నీ ఆత్మను నీ దేవునికి అప్పగించడానికి ప్రయాసపడు. అవి కాక నెలకొకసారి ఏదో ఒక వాక్యం ఆయన చదివిస్తుంటాడు, ఏదో వచ్చినాను, ఏదో అయిందా, ఏదో తిన్నానా, ఓకే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, నేను వెళ్తున్నాను. మళ్ళీ వచ్చే వారం రావటం, మెల్లగా మోకరించి స్తోత్రం స్తోత్రం స్టార్ట్ చేయటం, మళ్ళీ అన్ని అయినాక ఆరాధన అయినాక వాక్యం అయినాక మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, మళ్ళీ తిరిగి పోవటం. ఇది ఒక మంచి ఫెలోషిప్. ఆదివారం ఉపవాస ప్రార్థన నీ జీవితంలో పరిజ్ఞానములకు తెచ్చుకోవచ్చు, పరీక్షించే సమయం అది. నిత్యము ప్రతినిత్యము దేవుని చేతికి మిమ్మల్ని అప్పగియండి. అది దేవుడు క్రీస్తుని సంపాదించుకున్న వారుగా మీరు ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలనే వారు, ఇది వరకు నేను గెలిచి తిని, ఇది వరకు నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని చెప్పేవారుగా మీరు మారండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను. మీరు దేని వల్ల క్రీస్తుని చేత పట్టబడినారు? క్రీస్తు మిమ్మల్ని పట్టుకున్నారు. దేని వల్ల మిమ్మల్ని పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన పట్టుకున్న తర్వాత నిన్ను వలె నీ ఇంటి వారిని, నీ ఎరుగు పొరుగు వారిని నిన్ను ప్రేమించమని ఎందుకు చెప్పారు? వాళ్ళందరినీ కూడా నీతో పాటు తన రాజ్యములకు వారసులుగా చేయడానికి. ప్రియమైన దేవుచున్నారా, వాక్యమును గమనించిన వాళ్ళని మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ ఆత్మను పూర్ణంగా దేవునికి అప్పగించండి. అది ఉత్సాహంగా ఇవ్వండి, బలవంతంగా కాదు. ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది కాదు. నాయన తిడతానని చర్చకొచ్చినాను, అమ్మ తిడుతుందని చర్చకొచ్చినాను, భార్య గొడవ చేస్తుందని చర్చకొచ్చినాను, మౌలు తిడతానని చర్చకొచ్చినాను. ఏం లాభం లేదు. నువ్వు వచ్చిన నిజమైతే దేనికి వచ్చావో, దేవుని చేతులు ఎందుకు పట్టబడినావో అవి ఫస్ట్ తెలుసుకో. దేవుడిని ఎందుకు ఆదుకున్నావో మొదలు తెలుసుకో. నువ్వు ఈ రోజు మందిరంలో కూర్చున్నావంటే అది దేవుని చిత్తము ద్వారా నువ్వు కూర్చున్నావే, కానీ రాలేకపోయిన వారిని గురించి దేవునికి చిత్తం లేదు. హల్లెలూయా. వచ్చిన వారిని గురించి దేవునికి ఒక బలమైన చిత్తం ఉంది. అందుకే పౌలు అన్నాడు, నేను దేని వల్ల ఏ క్రీస్తుని చేతిలో పట్టబడినానో ఆ బహుమానం పొందటకు నేను పరిగెత్తుచున్నాను అని పౌలు అంటున్నాను. ఎవరో చెప్పిన బలవంతంలో నేను నా రక్షకుడైన యేసుని అంగీకరించలేదు. ఎవరో చెప్పారని చెప్పి పిసిరితనముగా నేను దేవుని ఆరాధన చేయలేదు. పిసిరితనముగా నేను సంఘముకు రాలేదు. పిసిరితనముగా నేను దశమభాగం లేదు. నీ చేతిలో ఉన్నంత వరకు నీది కాదా? తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని ఇప్పుడు దాకా నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావు కదా. అంటే ఉత్సాహముగా నీ హృదయం నుండి దేవుడికి ఇచ్చడానికి నీకేం ప్రాబ్లం? అదే కదా దేవుడు అడుగుతున్నాడు. ఉత్సాహముగా నిన్ను అప్పగించడానికి నీకేం సమస్యలు ప్రాబ్లం? నీ హృదయంలో ఉత్సాహంగా దేవుడికి ఇవ్వండి. ఆడుకుంటూ పాడుకుంటూ మీ దేవుడికి అప్పగించండి. దేవుని కళ్ళు దృష్టి నీతివంతుల మీద ఉంటుంది. దేవుని కళ్ళు దృష్టి నీతివంతుల మీద ఉంటుంది. విశ్వాసించి వారు లేచి నిలబడండి. సమయం కొంచెం విశ్వాసించి వారు లేచి నిలబడండి. విశ్వాసించి వారు లేచి నిలబడండి. బోధన కూడా మేము నశించిపోవచ్చున్నాం. నీకు చింత లేదా? నీ బ్రతుకు ఇప్పుడు అదే ప్రకారం ఉంది. దేని వల్ల నువ్వు నశించిపోతున్నావు? పరీక్షించుకో. నీ ఆత్మను పరీక్షించు. నీ హృదయమును పరీక్షించు. నీ ఉత్సాహముతో నీ హృదయమును దేవుడికి అప్పగించు. మొరబెట్టుకో. ఏదో వచ్చినారు పోయినారని, ఏదో ఇచ్చారో తిన్నారని మీరు ఉండకో. పరీక్షించుకో. పరీక్షించుకో.
ఎవరెవరు ఈ నీతిమంతుల మీద దృష్టి ఉన్నదని దేవుడు అన్నాడే. నేను నీతిమంతులుగా మారాలని ఎవరు కోరుకుంటున్నారు? నేను నీతిమంతులుగా నేను ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? ప్రభువా, నాయనా, తండ్రి, నీ కృపతలను కరుణించుకున్నాదా? నేను ఉత్సాహముగా నన్ను నీకు అప్పగించాలి. ఉత్సాహముగా నన్ను అప్పగించాలి. నా ఆత్మ ప్రాణ శరీరం ఉత్సాహముగా నేను అప్పగించాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించెను అని వాక్యం సెలవిస్తుంది. నేను క్రీస్తుని సంపాదించుకొని ఉన్నాను. నేను క్రీస్తుని సంపాదించుకొని ఉన్నాను. కానీ క్రీస్తు నన్ను సంపాదించుకున్నాను. అందరూ సమర్పించండి. అందరూ లేచి నిలబడండి. అందరూ సమర్పించండి. ప్రభువా,